ఏపీ శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ పైన మంత్రి అచ్చెన్నాయుడు భూత పురాణాన్ని తెర. ఇక మండలిలో డిఎస్సి పైన చర్చకు వైసీపీ పట్టుబట్టినటువంటి సమయంలో బొత్స పైన నోరు పారేసుకున్నారు అచ్చెన్నాయుడు. బొత్సను దద్దమ్మ అని దూషిస్తున్నారు మంత్రి. డిఎస్సి అక్రమాలపైన జవాబు చెప్పలేక అచ్చెన్న అసహనం వ్యక్తం చేశారు. మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపైన విమర్శలు వెలువెత్తుతున్నాయి. సభలో ప్రధాన అంశాలను పక్కన పెట్టి దద్దమ్మ, గొడ్డలి పార్టీ అంటూ టాపిక్ ను డైవర్ట్ చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో డిఎస్సి అంశంపైన అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకసారి మనం శాసన మండలికి వెళ్లేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ఈ రోజు ఇంత వివాదానికి ప్రధాన కారణమైనటువంటి ఆ విజువల్స్ ను ఒకసారి చూద్దాం. గతంలో పనిచేసినటువంటి విద్యాశాఖ మంత్రి సిగ్గుపడాలి. 5 సంవత్సరాల అధ్యక్ష 2019 నుంచి 2024 వరకు నిరుద్యోగ యువతకి మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి, నోటిఫికేషన్ చేస్తామని చెప్పి 5 సంవత్సరాలు ఆస్తులు తాకట్టు పెట్టుకొని మొత్తం అప్పులు చేసి ట్రైనింగ్ చేసి ఎలక్షన్లో మాటిచ్చి మాట తప్పారు అధ్యక్ష. మాట తప్పారు. 5 సంవత్సరాలు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. అందులో బొత్స సత్యనారాయణ గారు అధ్యక్ష విద్యాశాఖ మంత్రిగా ఉండి కనీసం వాళ్ళ గొడ్డల పార్టీ అధ్యక్షుడికి చెప్పి నోటిఫికేషన్ ఇచ్చుకోలేనటువంటి దద్దమ్మ ఈ రోజు మళ్ళీ శాసనసభలో మాట్లాడుతున్నారు అధ్యక్ష. సిద్ధంగా ఉన్నాం, మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ బుక్లెట్ పంపిస్తాం. వాళ్ళందరికీ చదువుకోమనుంది. ఎక్కడైనా సరే చిన్న పొరపాటు జరిగింది అధ్యక్ష, చిన్న తప్పు జరిగితే సిగ్గుండాలి. డిఎస్సి కట్టలేదు. డిఎస్సి పెడితే 300 కేసులు అధ్యక్ష. 300 కేసులు కోర్టులో వేశారు. కోర్టు కూడా చేమోట్లు పెట్టి మీకు సిగ్గు లేదని కోర్టు కూడా తిట్టినా సరే అన్నీ శాసన మండలిలోకి వచ్చి ఇది మాట్లాడడానికి నైతిక హక్కు ఎక్కడ ఉంది అధ్యక్ష? మీరు చైర్మన్ గా డిఎస్సిని పిలవండి, అందరితో మాట్లాడండి, చర్చకు పెట్టండి. ఈ 4 రోజులు దీని మీద చర్చ పెట్టండి. మాట్లాడడానికి, చెప్పడానికి ప్రతి పాయింట్ ఈ రోజు గొడ్డల పార్టీ అధ్యక్షుడు, గొడ్డల పార్టీ ఏ అనుమానాలు ఎక్స్ప్రెస్ చేసిందో, ఏ పాయింట్లు అయితే లేవనెత్తారో ప్రతి పాయింట్ కి ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్న అధ్యక్ష. సిగ్గు లేకుండా 5 సంవత్సరాలు మోసం చేసి యువతకు దగా చేసి ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సిని నిర్వహించి సకాలంలో ఉద్యోగాలు ఇచ్చాం అధ్యక్ష. సంవత్సరం అయిన తర్వాత కావాలని చెప్పి సంవత్సరం ఒత్తిడిలో ఉండి కావాలని చెప్పి ఈ రోజు విమర్శలు చేస్తుంటే బాధ కలుగుతుంది అధ్యక్ష. ఇది ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో డిఎస్సి అంశం పైన అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి విజువల్స్. అంటే డిఎస్సికి సంబంధించిన అంశాలపైన ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రతిపక్ష వైసీపీ సభ్యులు పట్టుబట్టడం, సభలో ఉద్రిక్త వాతావరణానికి దారితీయడం. ఈ క్రమంలో మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ పైన మంత్రి అచ్చెన్నాయుడు మధ్య మాటల యుద్ధమే సాగింది. డిఎస్సి నియామకాలు ఏ విధంగా జరిగాయి, వాటికి సంబంధించినటువంటి అక్రమాలు, అభ్యర్థులకు ఎదురవుతున్నటువంటి సమస్యలు, ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సినటువంటి అంశం ఖచ్చితంగా ఉందంటూ ప్రతిపక్షం డిమాండ్ చేస్తున్నటువంటి పైన అయితే ఈ అంశం పైన చర్చకు అవకాశం ఇవ్వాలని వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. సభా కార్యక్రమాలపైన ఇరుపక్షాల మధ్య వాదనలు కూడా కొనసాగడం, పరిస్థితి మరింత వేడెక్కడం. అయితే ఈ సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు బొత్స సత్యనారాయణ పైన తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లుగా ప్రతిపక్ష సభ్యులు ఆరోపించారు. బొత్సను దద్దమ్మ అంటూ మంత్రి దూషించారని, సభలో ఉపయోగించినటువంటి భాష అభ్యంతరకరంగా ఉందని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మంత్రి వ్యాఖ్యలపైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపక్ష నేతలు పూర్తి స్థాయిలో నిరసనకు దిగారు. మరోవైపు డిఎస్సి అంశంపైన అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మంత్రి వ్యక్తిగత విమర్శలకు దిగారని ప్రతిపక్షం ఆరోపిస్తున్నాయి. అసలు సమస్యను పక్కదారి పట్టించేందుకు బొత్స పైన వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. మరోవైపు అధికార పక్షం మాత్రం ప్రతిపక్ష సభ్యుల తీరుపైన అభ్యంతరం వ్యక్తం చేసింది. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, అప్పటి పాలనపైన ప్రశ్నలు లేవనెత్తుతూనే అచ్చెన్నాయుడు తన వ్యాఖ్యలను సమర్థిస్తున్నట్లుగా తెలుస్తుంది.
ఈ క్రమంలోనే గొడ్డలి పార్టీ వంటి రాజకీయ విమర్శలు కూడా సభలో ప్రస్తావనకు వచ్చినట్లుగా ప్రతిపక్షం పేర్కొన్నాం. అయితే ప్రజలకు ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులకు సంబంధించిన కీలక అంశంపైన చర్చ జరగాల్సినటువంటి సమయంలో వ్యక్తిగత విమర్శలు, పరస్పర ఆరోపణలతో సభా సమయం వృధా అవుతుందంటూ రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఓవైపు డిఎస్సి అంశంపైన క్షేత్రస్థాయిలో వైసీపీ పోరాటం చేస్తుంటే, రిలే నిరాహార దీక్షలతో ఆ పార్టీ నేతలు గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్ అవుతుంటే, మరోవైపు డిఎస్సి నియామక ప్రక్రియలో ఏమైనా అక్రమాలు జరిగాయా, అభ్యర్థులకు న్యాయం ఎలా జరుగుతుంది, ప్రభుత్వం తీసుకోబోయేటువంటి చర్యలేంటి, ఇలాంటి అంశాలపైన ప్రభుత్వం దగ్గర నుంచి మరింత స్పష్టమైనటువంటి సమాధానాలు రావాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఇదే అంశాన్ని ప్రతిపక్షం పదే పదే డిమాండ్ చేస్తున్నాయి. కానీ డిఎస్సి అంశం పైన ప్రధానంగా గొడ్డలి పార్టీ అనేటువంటి ఆరోపణలతో పాటుగా ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఉద్దేశించి మంత్రి అచ్చెన్నాయుడు చేసినటువంటి కామెంట్స్ పైన వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అసలు ఈ వ్యవహారానికి సంబంధించి రాజకీయపరమైనటువంటి విమర్శలు పక్కన పెడితే విధానపరమైనటువంటి ప్రభుత్వ టీచర్లకు సంబంధించిన నియామకానికి సంబంధించిన అంశం పైన అభ్యంతరాలు, సందేహాలు, ఆరోపణలపైన నివృత్తి తీర్చాల్సినటువంటి సందర్భం ప్రభుత్వానికి ఉంటుంది. ఇది ప్రభుత్వ బాధ్యత అనేటువంటి రీతిలో కూడా బలమైనటువంటి క్వశ్చన్ రైజ్ అవుతుంది. మొత్తంగా డిఎస్సి అంశంతో ప్రారంభమైనటువంటి చర్చ బొత్స సత్యనారాయణ, అచ్చెన్నాయుడు మధ్య తీవ్ర వాగ్వాదంగా మారింది. సభలో ఉపయోగించినటువంటి భాష పైన ఇప్పుడు రాజకీయంగా కూడా చర్చ జరుగుతుంది. ప్రధాన సమస్యలపైన నిర్మాణాత్మకమైనటువంటి చర్చ జరగాలి కానీ వ్యక్తిగత దూషణలకు సభను వేదికగా మార్చకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద డిఎస్సి అంశంపైన ప్రభుత్వం అధికారికంగా ఏం సమాధానం చెప్పనుంది, ప్రతిపక్షం లేవనెత్తినటువంటి ఆరోపణలపైన ఎలాంటి వివరణ ఇవ్వబోతుంది, మంత్రి వ్యాఖ్యలపైన సభా రికార్డులలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేటువంటి ఆసక్తికర చర్చ ఇప్పుడు మొదలైంది.